ఆయన తొలగించడానికి అది ఆయన సీఎం కంటిన్యూ కావాలంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కంటిన్యూ కావాలంటే వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కంటిన్యూ చేస్తే చేయరు కదా. చెన్నారెడ్డి ఫుల్ టర్మ్ ఎప్పుడు కంప్లీట్ చేయలేదు కదా సార్. నేను సజీవ సాక్షి, చెన్నారెడ్డి ఫుల్ టర్మ్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూ చేయలేదు కదా అంటారా, ఎప్పుడు ఫుల్ టర్మ్ చేయలేదు. సజీవ సాక్షిని ఏం జరిగేది అని అంటే సార్, ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఎక్కువ కావాలా, ఆర్థిక వనరుల మీద గుత్తాధిపత్యం కావాలా, ఇవన్నీ కావాలా. చెన్నారెడ్డి గారు అవి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఆంధ్ర రాయలసీమ నాయకులు అందరూ కలిసి మాలోని అధముడైన ముఖ్యమంత్రి కావాలి కానీ తెలంగాణ వాడు ముఖ్యమంత్రి కావద్దని, తెలంగాణ నాయకత్వాన్ని అయితే అవినీతి పరులను లేకపోతే ఉమనైజర్స్ అనో ఇతరత్రంగానో బద్నాం చేసేసి తెలంగాణలో నాయకత్వాన్ని డెవలప్ కానియలేదు. అయితే ఒక భూకంపం వచ్చినట్టుగా చెన్నారెడ్డి గారు పొరలు తెంచుకుంటూ బయటకు వచ్చినాడు. నేను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా డాక్టర్ చెన్నారెడ్డి గారితో మాట్లాడేవాడిని. అసలు ఆయన మీద దూషణ భాషణలు చేసిన వాళ్ళందరూ కాంట్రాక్టర్లే సార్. మీకు ఎన్ జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వచ్చిన చౌదరి లాబీ గాని లేకపోతే ఇతర లాబీలు గాని వాళ్ళంతా క్యాపిటేషన్ ఫీజు కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు. పి జనార్దన్ రెడ్డికి పెద్ద నాయకులు వీళ్ళు. పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్, పెద్ద మాస్టర్ లీడర్ మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి. అలాంటి నాయకులు పైన కూడా డిసిప్లిన్ యాక్షన్ సస్పెండ్ చేసిన పార్టీ. అంతగా పెద్ద నాయకులు కాదు కదా వీళ్ళు. డిఎల్ రవీంద్ర రెడ్డి కడప, ఆయన కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నారు కదా. అంతగా పెద్ద నాయకులు కాదు. హైదరాబాద్ అడ్రస్ లో కూడా పోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అడ్రస్ లో కూడా పోయింది. పి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని గుర్తించలేదు కాబట్టి ఆయనకు మంత్రి పదవి అయ్యేలా తెలుసా. ఆయన ఎంత బాధపడేవాడో జనార్దన్ రెడ్డి గారు. వీళ్ళు ఎవ్వరు కూడా జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్నా. నేను సాచి వాళ్ళు మీద సొంత అన్నంలో కూడా పీజీఆర్ నేను తెలుసా కాదు. పీజీఆర్ మీద దగ్గర ఉన్నామని రాజశేఖర రెడ్డి గారు నన్ను దూరం పెట్టాడు. ఆయన నేను తలవంచలే. ఆయన పీజీఆర్ తోనే సాహసం చేశాను చనిపోయేంత వరకు. ఇద్దరు కొలీసు వారు అక్కడ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ఆ విధంగా మా ఇద్దరు రిలేషన్. ఈ కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ అట్లుంటుంది. ఒకసారి నరారు వేణుగోపాల్ రెడ్డి గారి విషయం తీసుకుందాం. భారతీయ జనతా బసవరాజ్ సారే గారు అంటారు, ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ లేకపోతే కొత్త పార్టీ పెట్టడమో అంటారు. ఆహ్వానిస్తారా? కిషన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. ఆయన రాజీనామా అయితే మేము హైకమాండ్తో మాట్లాడి చేంజ్ చేసుకుంటాం ఒప్పుకున్నారు కదా. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు, సీనియర్ నాయకుడు బీజేపీలో. మీరు ఎట్లానే పంపించాలని చూస్తున్నారు సారే గారు పార్టీ నుంచి. తిరుపతి రెడ్డి గారు అన్నట్టు వరంగల్ ఈస్ట్ టికెట్ నెక్స్ట్ మీకే రావాలని చూస్తున్నట్టున్నారు. నాకెందుకు నేను అన్ని అనుభవించినా. నేను అనుభవించారు. మళ్ళా అంటే 10 ఏళ్లుగా ఎమ్మెల్యే లేరు కదా. లేకపోతే నన్ను ఎమ్మెల్సీ గా ఉన్నా, నన్ను కేసీఆర్ గారిని ఎమ్మెల్యే చేసి, నన్ను కేసీఆర్ గారు జనరల్ సెక్రటరీ ఖమ్మం కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ చేసి అంత పెద్ద జిల్లాకు. అంటే అంత గౌరవం ఇస్తే పార్టీ ఎందుకు మారినట్టు సార్ అన్న? మీరు మీలాంటి వాళ్ళందరినీ, కేశవరావు గారిని, డి శ్రీనివాస్ గారిని, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తే, పదవులు ఇచ్చి గౌరవం ఇస్తే కేఆర్ సురేష్ రెడ్డి గారిని మీ అందరికి ఎంత గౌరవం ఇచ్చిండు కేసీఆర్ గారు. మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద పడేస్తే కాంగ్రెస్ పార్టీ వాడుకొని పూచిక పిల్లల మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద పడేస్తే కేశవరావు గారిని, డి శ్రీనివాసరావు గారిని, సారన్నను ఒక్కరిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి అయితే రోడ్డు మీద అసలు బికారు లెక్క ఉండే డిప్యూటీ సీఎం చేస్తే అందరూ వెన్నుపోటు పడుతుంది కేసీఆర్ గారికి. ఇదేమన్నా మంచి జరుగుతుందా మీకు? అందరూ వెన్నుపోటు పడుతుంది. పెద్ద ఆయన మీ అందరికి ఎంత గౌరవం ఇచ్చిండు, మీ అందరికి ఎంత గౌరవం ఇచ్చిండు పెద్ద ఆయన. పాపం తగలదా? ఎంత గౌరవం ఇచ్చిండు మీ అందరికి కేసీఆర్ గారు, ఎంత గౌరవం ఇచ్చిండు. అన్నకన్నా ఎక్కువ అంటే గౌరవం నాకు. అవును, ఇప్పుడు కేశవరావుకి అయితే పాపం తగులుతుంది. కేశవరావుకు, కడియం శ్రీహరికి వీళ్ళందరికి పాపం తగులుతుంది. కనీసం మీలో కొంచెం పశ్చాత్తాపం కనబడతా ఉంది. మీలో కొంచెం సారణ పశ్చాత్తాపం కనబడతా ఉంది కేసీఆర్ గారి పట్ల. ఇప్పుడు ఏ పార్టీ అన్న 4 రకాల మంది జాయిన్ అవుతున్నాయి కదా. జాయిన్ కావద్దు కదా. మీకు మంచి అవకాశం. కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వకుండా అవమానం చేస్తే, కేసీఆర్ గారు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తే మీరు కూడా వెన్నుపోటు పడుతుంది. మీరు కూడా వెన్నుపోటు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ అన్నిసార్లు టికెట్ ఇచ్చింది నాకు. ఎప్పుడు ఇచ్చారని మీకు ఇయ్యలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసింది మీకు. ఇవాళ మీరు కాకుకొని కూర్చున్నారు, కొండా సురేఖమ్మ బయటికి పోతే నాకు టికెట్ వస్తుందని. మీకు ఇవ్వరు వాళ్ళు. మీకు గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారే, మీకు ఇవ్వరు వాళ్ళు. తప్పు. కేసీఆర్ నా మీద తెలంగాణ ద్రోహిని పెట్టి గెలిపించిండు. తెలంగాణ ద్రోహి మైబాద్ రాళ్ల వర్షం కురిపించింది ఎవరు? నేనా వాళ్ళ? తెలంగాణ బంధు నుంచి తెలంగాణ అనుభవిస్తున్నారు కదా. కేసీఆర్ గారు మస్తు చేశారు, వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మాటలు కేటీఆర్ గారు ఉన్నట్టు మాట్లాడింది ఆ సురేఖమ్మ. ఇవాళ అనుభవిస్తుంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఒక వేటగాడు టైప్ ఇవాళ ఏం చేస్తున్నాడు? వధిస్తున్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మాలాంటి
మోసపోయినాం. ఇష్టమున్నట్టు మాట్లాడు. రేవంత్ రెడ్డి చేతిలో మోసపోయిన వాళ్ళ చిట్టా ఇంత పొడుగుంటది. రేవంత్ రెడ్డి ఎవరిని బాగుపడియాడు. అరే నువ్వు ఒక సెకండ్ నా మాటను టీఆర్ఎస్ పార్టీ పెట్టే ముందుకు నేను వరంగల్లో నేను పెద్ద బహిరంగ సభ పెట్టినా, నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పోనమని జయశంకర్ అప్పుడు ఉండే నా దగ్గర వీళ్ళందరూ కేశవరావు మొత్తం హిమాయములందరూ ఐక్యరెడ్డి గారు చిన్నారెడ్డి గారు అందరూ నేను పిలిచిన వీళ్ళందరూ ఇప్పుడున్న కొండశ్వరి అందరూ తెలంగాణ ద్రోవులు రాజశేఖర కొమ్ముకాశి వీళ్ళందరూ. నేను మొదటి నుంచి కాంగ్రెస్ వాదిని అయినా కూడా నేను తెలంగాణ కోసమే పనిచేసిన, తెలంగాణ కోసం నేను మంత్రి పదవి ఇస్తాను రిఫ్యూజ్ చేసిన వద్దని తెలుసా. రాజశేఖర్ మా ఇంటికి వచ్చి కాంప్రమైజ్ వచ్చి అయినా కాంప్రమైజ్ కాలే. చాలా మంది ఒక చిన్న సాకులోని చిన్న కులమైన ఆత్మకులంతో ఉన్న తెలంగాణ ఉద్యమం మీద మొదటి ఫస్ట్ లైన్ లో ఉన్నప్పుడు నేనే తెలుసా బ్రదర్. నీకు తెలియకుండా వరంగల్ ఇప్పుడు కేసీఆర్ ఇవ్వాలని అడగండి చెప్తారు. మీ గురించి తెలవకుండా వరంగల్ రాజకీయం చేస్తాం అన్న. మీరు సురేందర్ రెడ్డి గారి ప్రియ శిష్యులు, రామసాని సురేందర్ రెడ్డి గారి ప్రియ శిష్యులు. మీ గురించి తెలవకుండా ఉంటారా? మేము మీ గురించి తెలవకుండా ఉంటామా? కానీ మీరు తప్పటడుగు ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ కాంగ్రెస్ లో కూడా మీరు తప్పటడుగు అన్న. రాజకీయంగా ప్రజలు అది సహించట్లేరు, ప్రజలు దాన్ని సహించట్లేరు. నా గురువు గారు ఇచ్చిన సలహాన్ని పాటించకపోతే నేను ఆయనకు ద్రోహం చేసిన అయితే కదా. ఎవరు మీ గురువు? ఎవరు? రామసాని సురేందర్ రెడ్డి గారు. అచ్చా, ఓకే. ఆయన 40 ఏళ్ళు ఆయన చేతిలో పెరిగిన బ్రదర్. నా కష్టం ఆయన నన్ను ఆదుకున్నాడు. టికెట్లు రాజశేఖర్ టికెట్ కట్ చేస్తానే ఆ టికెట్ పట్టుకొని రావు వెంకటేశ్వర టికెట్ ఇప్పించిండు నాకు. ఈ జనార్దన్ రెడ్డి నాకు టికెట్ ఇప్పించిండు. ఎట్లా మీరు నాకు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి కాస్త మీరు. నేను ఏ దందాలు చేస్తుండే కాదు, గుర్తుంచుకోండి. నాకు గురించి నాకు బ్యాక్గ్రౌండ్ తెలుగు. వరంగల్ అయితే సిపిఐ పార్టీ రాఘవల్ నాయుడు గారు సిపిఐ పార్టీ రాఘవల్ నాయుడు పొలిట్ బ్యూరో మెంబర్ నాయుడు గారు సారా బ్యాక్గ్రౌండ్ దానికి చెప్తాడు. ఏ పార్టీ కమ్యూనిస్టులు అయితే ఈ కాంగ్రెస్ ఏమైనా నమ్మరు కదా. రాఘవల్ అంత పెద్ద మనిషిని నాకు సారయ్య గారు ఏంది అని బ్యాక్గ్రౌండ్ ఒక మాట చెప్తాను. నా గురించి ఏం చెప్తా వినండి మీరు. పెద్ద పర్సనాలిటీ అడ్డాన్ మ్యాన్ కాదు రాఘవల్ అనే వ్యక్తి. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మ్యూట్ తీసేయండి. ఎస్ నరహరి గారు చెప్పండి. పార్టీలు మారడం, పార్టీలకి వెళ్ళి ఆ పార్టీ పడిపోవడం సహజం. డెమోక్రసీలో ఎవరి చర్చ వారికి ఉంటుంది. ఒక పార్టీలో అంటే కొన్ని సిద్ధాంత పార్టీలు ఉన్నాయి, కొన్ని మామూలుగా డెమోక్రటిక్ గా వ్యవహారం చేసేటి ఉన్నాయి. అందులో అనేక మంది ఆయా పార్టీలలో అవకాశాలు రాకనో, అవకాశాలు వచ్చో, ఆత్మగౌరవం దెబ్బతినో, లేకపోతే నాయకుడు నియంతృత్వం, రకరకాల కారణాలతోని ఒక పార్టీ నుంచి ఒక పార్టీ పోవడం రావడం సహజం. అయితే ఆ పోయే దాంట్లో వాళ్ళ స్వార్థంతో పోయినరా, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం, అవతల ఆలోచన విధానం బాగుందని పోయినా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చేరిందంటే నానా జాతుల పుణ్యం మొత్తం చేరింది, కేవలం తెలంగాణ ఏజెండా మీద. ఆ తర్వాత తెలంగాణ ఏజెండానే ఎడోళ్ళు వెళ్ళిపోయింది, ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళిపోయింది. ఇదంతా ఇది డెమోక్రసీలో ఉన్న క్యారెక్టర్. దాన్ని మనం వ్యక్తిగతంగా మారిండు, ఇది చేసిండు, అది చేసిండు అనుకుంటే అందరికీ ఆ ఏం చూపిస్తుంది. ప్రతి ఒక్కరు మారినోళ్ళే. మారినోళ్ళు ఎవరు ఇప్పుడు మాట్లాడితే టీఆర్ఎస్ లో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చి ఈ పార్టీ పెట్టిండు, ఇంకో దాన్ని ఇంకోటి పెట్టిండు, ఇవన్నీ ఉంటాయి. అది కాదు